హాయ్ అండి. మరొక రెసిపీతో నేను ముందుకొచ్చేసాను. అదేంటంటే నాన్ వెజ్ ప్రియులు ఎంతో ఇష్టంగా తినే ఆంధ్ర స్టైల్ చేపల పులుసు. దానికోసం ముందుగా ప్యాన్లో ఆయిల్ వేసుకొని సన్నగా తరిగిన ఉల్లిపాయలు, ఒక 4 పెద్ద ఉల్లిపాయలు అయితే సరిపోతుంది. ఉల్లిపాయలు యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం కరివేపాకు, కొంచెం పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు బాగా ఫ్రై అయిపోయిన తర్వాత టమాటోస్ని కూడా యాడ్ చేసుకోవాలి. టమాటోస్ ఒక పెద్దవి 2 అయితే సరిపోతుంది గ్రేవీ కోసం. చేపల పులుసు ఒక్కొక్కరు ఒక్కొక్కలా ట్రై చేస్తారు. నేను ఇలా చేస్తాను, ఒకసారి ఇలా చేసి చూడండి. ఆ తర్వాత టేస్ట్ మీకే తెలుస్తుంది. కొంతమంది ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు పేస్ట్ చేసి, టమాటో పేస్ట్ చేసి యాడ్ చేసి చేస్తారు. అది ఒక టేస్ట్ వస్తుంది కర్రీ. అలా కాకుండా ఇలా ఉల్లిపాయలు పేస్ట్ చేయకుండా సన్నగా తరుక్కొని వేసుకొని చెయ్యండి. ఇది ఒక టేస్ట్. ఆ విధంగా ఇవి చేసిన తర్వాత టమాటోస్ బాగా ఫ్రై అయిన తర్వాత మన టేస్ట్కి తగ్గట్టు కారం, కారం కూడా ఇష్టంగా తినేవాళ్ళు, కారం ఎక్కువ తినేవాళ్ళు ఒక 5 స్పూన్ల దాకా వేసుకోవచ్చు. లేదు తక్కువ తినాలనుకునే వాళ్ళు ఒక 3 స్పూన్లు అలా వేసుకోవాలి. సాల్ట్ కూడా అంతే, మన టేస్ట్ ఎలా తింటామో అలాగా వేసుకోవాలి. ఈ కారం, సాల్ట్ వేసుకున్న తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఒక 5 మినిట్స్ సిమ్లోనే అలా ఉంచేయాలి. ఒక 5 మినిట్స్ అలా ఉంచేస్తే టమాటా అంతా బాగా మగ్గిపోతుంది మెత్తగా. ఆ తర్వాత మూత తీసేసి 5 మినిట్స్ తర్వాత ఒకసారి మళ్ళీ మనం ముందుగా అల్లం, వెల్లుల్లి, జీలకర్ర, గసగసాలు, దాల్చిన చెక్క, 2 లవంగాలు వేసుకొని బాగా పేస్ట్లా చేసుకోవాలి. ఆ పేస్ట్ని కూడా ఈ టమాటో ప్యూరీలను వేసేయాలి. వేసేసిన తర్వాత బాగా ఫ్రై చేసుకోవాలి. ఇదంతా బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న చేపలను కూడా వీటిల్లోని వేసేయాలి. చేప ముక్కలను వేసేసి ఒక్క 5 మినిట్స్ సిమ్లోనే అలా ఉంచేయాలి మూత పెట్టేసి. ఆ తర్వాత 5 మినిట్స్ తర్వాత మూత తీసేసి కొంచెం చింతపండు రసం, అది కూడా మన టేస్ట్కి తగ్గట్టేనండి. పులుపు ఎక్కువ తినేవాళ్ళు కొంచెం కొంచెం ఎక్కువ చింతపండు వేసుకోవచ్చు. పులుపు తక్కువ తినేవాళ్ళు తక్కువ చింతపండు వేసుకోవాలి. అది మన టేస్ట్ని బట్టి. అందుకే దేనికి మెజర్మెంట్స్ నేను చెప్పట్లేదండి. ఒకవేళ మీకు మెజర్మెంట్స్ కావాలి అంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేస్తే నేను మెజర్మెంట్స్ కూడా చెప్తాను. ఆ తర్వాత చింతపండు రసాన్ని వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టి ఇంకొక 10 నిమిషాలు సిమ్లోనే అలా మరగనివ్వాలి. ఆ తర్వాత 10 నిమిషాల తర్వాత మూత తీసేసి పులుసులోని ఉప్పు, కారం అంతా సరిపోయిందో లేదో చూసుకోవాలి. చూసుకొని లాస్ట్లోని కొత్తిమీరతో గార్నిష్ చేస్తే ఎంతో టేస్టీ అయిన ఆంధ్ర స్టైల్ చేపల పులుసు రెడీ. అంతేనండి, సింపుల్ అండ్ ఈజీ, హోమ్ మేడ్. ఇంకా మీకు ఏమేమైనా రెసిపీస్ కావాలి అనుకుంటే నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేస్తే ఆ రెసిపీ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్, షేర్. థ్యాంక్ యూ. బాయ్.